మరీ విచిత్రంగా చెప్తావే నీకేదో పెద్ద చేపల కూర తెలిసినట్టు అని అనుకుంటారు కదా. ఏం చెప్పమంటారా? ఒకప్పుడు నాకు అది కూడా రాదనమాట. కానీ ఇప్పుడైతే గనక యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి, ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన దగ్గర నుంచి ఏది రాదు చెప్పండి. ఇక అసలు గరిటె తీసుకున్నామంటే దేశాన్నేమో గాని వంటగదిని ఒక తిప్పి తిప్పేస్తామనమాట. అయితే మెయిన్ ప్రాసెస్ వచ్చేసి చేపల కూరకి మామిడికాయ ఏసుకోవాలండి. మామిడికాయలైతే 2 తెప్పిచ్చాను నేను. ఇంకా దీనికి కాంబినేషన్ ఇంకా కొత్తిమీర గూడా ఉండాలి మనకి ఎట్లైనా. నేనైతే అన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తాను పాతకాల పద్ధతుల్లో. అయితే ఖచ్చితంగా మా అమ్మమ్మ దగ్గరే చూసి నేర్చుకున్నాను అనమాట. అందుకే కూర అంత టేస్టీగా వస్తది. ఉల్లిపాయ ముక్కలు మనం తాలింపులో ఏసి బాగా మగ్గిచ్చామంటే దాని ఫ్లేవర్ అనేది బాగొస్తదనమాట. అలా కర్రీ అంతా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా పులుసులోకి తిరగమాత పెట్టుకోవడమే. అంతేనండి. ఒక 10 నుంచి ఒక 25 నిమిషాల దాకా కూర బాగా ఉడకనివ్వాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలాలు అవి ఉంటాయి కదా! మెంతుల పొడి అవి చల్లేసుకుంటే ఇంకంతే మనకి ఎంతో టేస్టీకరంగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇంకోటేందంటే మనం తీసుకునే చేపలు గూడా ఉంటాయన్నమాట. అయితే గనక ఎక్కువ గెండెలు చాలా బావుంటాయి. కొరమేనయితే ఇంకా అదృష్టం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా. బాయ్ బాయ్. థాంక్ యూ.